చండీ వినాయకుడి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి వేదార్థ పండితులైన చాలా గొప్ప పండితులు, అలాంటి పండితులు మనకి రావడం అలభ్యం. ఆయన రావడమే మన అదృష్టం. నిజంగా చాలా యోగ్యమైనటువంటి పారంపర్య పండితులు ఆయన. అలాంటి వారు మనకి రావడం చాలా అదృష్టం. ఏం పర్వాలేదు, పెట్టుకున్నాం. या देवी मधुकीटभप्रशमनीया माहिषोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डदमनी या रक्तबीजाशनी या शुम्भादिनिशुम्भदैत्यदमनी या सिद्धलक्ष्मीः परा सा चण्डी नवकोटिशक्तिसहिता मां पातु विश्वेश्वरी. ఓం నమశ్చండికాయి. మనకి మానవాళి సకల శ్రేయస్సులు కలగడానికి మానవాళి మొత్తం కూడా సకల సౌభాగ్యములు పొందటానికి వేదం ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటిది. వేదంలో అన్ని మార్గాలు చెప్పబడ్డాయి. అయితే వేదంలో ప్రధానంగా యజ్ఞాలు చెప్పబడ్డాయి. కాలమును అనుసరించి, కామ్యాన్ని అనుసరించి, అవసరాన్ని అనుసరించి వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞాలు, వేదంలో చెప్పబడినటువంటి దేవతలే అనేక రకములుగా అవతారాలు ఎత్తి లోకాన్ని కాపాడుతూ ఉంటారు. ఆయా అవతారాలను అనుసరించి మనం ఆయా దేవతల్ని పూజిస్తూ ఆయా ఫలాన్ని పొందుతూ ఉంటాం. ఆయా సమయాల్లో అనేక యుగాల్లో సత్యము అనేటువంటిది ఎక్కువగా ఉంటూ సాత్వికమైనటువంటి ఆరాధనలకి, సాత్వికమైనటువంటి ఆలోచనలకి అవి కేంద్రస్థానంగా ఉంటూ ఉండేవి. ద్వాపర యుగం కానివ్వండి, కృతయుగం కానివ్వండి, ఆయా యుగాల్లో రాక్షసులు, ఒక రాక్షసులు లేదా ఇద్దరు రాక్షసులే దేవతల్ని అలాగే లోకాల్ని పీడిస్తూ ఉండేవాళ్ళు. కలియుగంలోకి వచ్చేసరికి ఆ రాక్షసులే ప్రతి మనిషి శరీరంలోనూ అరిషడ్వర్గ రూపంలో ఉద్భవించి వారిని వారు ఇబ్బంది పెట్టుకుంటూ, తద్వారా పక్కవారిని ఇబ్బంది పెడుతూ, అలాగే ప్రకృతికి మానవాళికి ఇబ్బంది కలగజేస్తూ అరిషడ్వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, అనవసరమైనటువంటి ద్వేషము, అత్యాశ, స్వార్థము, ఇటువంటి వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే వారికి తెలియకుండా వారికే అపకారం చేసుకుంటూ పక్కవారికి అపకారం చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సమయంలో దేవతల్లో కూడా సత్వ, రజస్తమో కూడా ప్రధాన దేవతలు చాలామంది ఉన్నారు. ఆయా దేవతల యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి ఆయా ఫలితములు కలుగుతాయి. సత్వ ప్రధానమైనటువంటి శాంతి అనేటువంటి ప్రధానమైనటువంటి దేవతల్ని కనుక మనం ఆరాధన చేసినట్లయితే ఫలితం అనేటువంటిది సాత్వికంగా ఉంటూ ఆ ఫలితం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది, శాశ్వత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కలియుగంలో అంత సమయం తీసుకునేంత అవకాశం ఉండదు. మనకు వచ్చే ఆపదల వల్ల కానివ్వండి, మనకు ఉండే గుణగణాల వల్ల కానివ్వండి శీఘ్ర ఫలితములు అవసరమవుతూ ఉంటాయి. అట్టి సమయంలో కలియుగంలో మనకి చండీ వినాయకు అని, కపిచండీ వినాయకు అని ఇంకో మాట కూడా ఉంది. గణపతి ఆరాధన, చండీ ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ఈ మూడు ఆరాధనలు కూడా కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటిది మనకి శాస్త్రం చెబుతూ ఉన్నాయి. ఆ మూడిట్లో కూడాను వీరి అందరికీ మూల ప్రకృతి, అందరికీ మాత అయినటువంటి జగన్మాత యొక్క ఆరాధనలో, శ్రీ విద్యా సాంప్రదాయంలో చండీ ఆరాధన అనేటువంటిది గొప్పదైనటువంటి ఆరాధన. దానిలో ఏంటి అంటే ప్రధానంగా మధుకైటభ వధ, మహిషాసుర వధ, చండముండ వధ, ఈ రాక్షసులు ఆయా సమయంలో ఆయా కాలాల్లో దేవతల్ని వారు వరప్రదాతలై, అసురులు కూడా వారు శక్తి తపస్సంపన్నులే, వాళ్ళు కూడా అత్యంత శక్తి గలవారు. ఒక రకంగా చెప్పాలంటే దేవతలతో సమానమైనటువంటి వారే. తపస్సు ఎవరు చేసినా కూడా దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత పరమేశ్వరుడు ఎందు ఉంటుంది. అయితే దీంట్లో రెండు విషయాలు ఏంటంటే వారు తపస్సు చేస్తారు, దేవతలు తపస్సులు చేస్తారు. దేవతలకు కూడా అవి పదవులే. మనకి ఒక మాట అంటూ ఉంటాం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. మనం కూడా అంత తపస్సు సాధన చేసినట్లయితే దైవత్వాన్ని పొందొచ్చు అని మనకి తెలుసు, మనం వింటూనే ఉంటాం. కాబట్టి అటువంటి దేవతల పదల్ని వీళ్ళు వారి తపశ్శక్తి చేత వీళ్ళు ఆక్రమిస్తూ ఉంటారు.
అయితే వీరు ఆక్రమించినప్పుడు ఏముంటుందంటే మనకి చండీ ఆరాధనలోనే మనకి చెప్తూ ఉంటారు, సూర్యేంద్రాగ్నిలు నేను నామ్యమస్య వరుణస్య చ అని మహిషాసురుడే కానివ్వండి, ఆ మధుకైటభులే కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా సూర్యుడి యొక్క అధికారము, చంద్రుడి యొక్క అధికారము, అగ్ని యొక్క అధికారము, అలాగే వాయువు యొక్క అధికారము కూడా వీళ్ళే తీసుకుని లోకాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దేవతలు ఏం చేస్తారంటే లోక ఉపకారం చేస్తూ ఉంటారు, అసురులు లోక అపకారం చేస్తూ ఉంటారు. అంటే వారి స్వార్థమే, వారికి ఎంతసేపు ఏం కావాలంటే వారి స్వార్థం కావాలి, వారు మరణించకుండా ఉండడం కావాలి. మనకి సూర్యుడు ఏం చేయాలంటే చక్కగా ఉదయమే ఆయన ప్రభాతంలో ఉదయించి తన యొక్క కిరణాలతో మనల్ని పోషిస్తూ ఆయనే వృష్టికి కారకుడు. సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ అని ఒక మంత్రం ఉన్నది. ఒకే ఒక మాట, గొప్పదైనటువంటి చిన్న పదం జగతస్తస్తుషశ్చ. మనకు తెలుసు రెండు జగత్తులో ఉన్నాయి, స్థావరం జంగమం, అంటే కదిలేది కదలంది. ఈ రెండిట్లో కూడా ఆత్మరూపంగా ఉండేటువంటి వాడు సూర్యుడు. ఆయన అందరిలో ఆత్మరూపకంగా ఉంటూ అందరినీ పోషిస్తూ ఆయన తన పని తను చేసుకుంటున్నాడు. కాబట్టే మనం ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుస్తున్నాం, మనం జీవనం చేయగలుస్తున్నాం. ఆయన కనుక ఒక క్షణం ఆగి ఆయన పని ఆయన ఆపితే కనుక మనం పొద్దున్నే ఒక రోజు 6ంటికి లేస్తాం, ఒక రోజు 8ంటికి లేస్తాం, 10ంటికి లేస్తాం, ఒక రోజు నిద్రగోళ్ళు ఎవరు కొంతమంది ఇట్లా ఉంటారు. కానీ ఆయన ఒక్కరోజు ఒక్క క్షణం ఉదయించడం ఆలస్యమైనా కూడా లోకం మొత్తం కూడా ఆగిపోయి బీభత్సం వచ్చి ప్రళయం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని పీడించడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం సూర్యుడి పదవి ఆక్రమించడం, ఉదయించాల్సిన సమయంలో ఉదయించకపోవడం, అస్తమించాల్సిన సమయంలో ఉదయించడం, అట్లా చేస్తూ ఉన్నారు. అలాగే అతివృష్టి అనావృష్టి అనమాట. మనకి ఎప్పుడు వర్షం ఎంత కావాలో అంతే రావాలి. అదే మనకి సస్యాన్ని, పంటని కలగజేస్తుంది, మంచి నీటి సంపదను కలగజేస్తుంది. కురవాల్సిన సమయంలో వర్షం కురవకపోయినా బాధే, అతిగా కురిసినా బాధే, అసలు కురవకపోయినా బాధే. ఏదైనా కూడా ఎప్పుడు ఎంత సమపాళల్లో అంత ఉంటూ ఉండాలి. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అధికారాలన్నీ తీసుకుని లోకాలని బాధ పెడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎదిరించడానికి మరి ఈ తపశ్శక్తి ఉన్నప్పుడు వరం ఇవ్వాలి. వీరందరికీ కూడా ఎవరి చేతిలోనూ చావు ఉండకూడదు అనేటువంటి ప్రతి రాక్షసుడు కూడా కోరుకునేటువంటిది అదే ఆసురీ బుద్ధి. మంచి చెడు, దైవం అంటే మంచి, రాక్షసత్వం అంటే చెడు, అంతే, వేరే ఏం కాదు. మంచిగా ఆలోచిస్తే దైవం, చెడుగా ఆలోచిస్తే రాక్షసత్వం, ఆసురీ బుద్ధి అనమాట. ఈ ఆసురీ బుద్ధి ప్రస్తుతం కలియుగంలో ప్రతి మనిషిలోనూ అరిషడ్వర్గ రూపకంలో ఉంటూ మొత్తం తనకే కావాలి, పక్కవాడిది కూడా మనకే కావాలి, పక్కవాడిని ఇబ్బంది పెట్టాలి, పక్కవాడి మీద అనవసరమైన ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఇవే కారణాలు. దీని ద్వారానే మనకి లోకంలో ఇప్పుడు వస్తు వినియోగం కూడా ఆ రకంగానే తయారైంది. ఒక గొప్పదైనటువంటి ఒక వస్తువు ఉందనుకున్నాం అంటే, ఒక ఖనిజం దొరికిందనుకున్నాం, ఇవాళ ఏదో యురేనియం దొరికింది అనుకుందాం ఒక చోట, అది కనుక ఒకటికే కావాలనేటువంటి స్వార్థం అంతే. అది ప్రకృతికి ఉపకరిస్తుంది, ప్రకృతిలో అది ఇంతవరకు ప్రకృతిని అక్కడ రక్షింపబడి ప్రకృతిని కాపాడుతోంది అనేటువంటి స్పృహ ఉండదు మనకి. ఆ యురేనియం అమ్ముకుని సంపాదించుకోవాలి అనేటువంటిదే ప్రధాన లక్ష్యం. ఇంకా దాని గురించి ఎన్నైనా చేస్తాడు వాడు. ఇట్లా ప్రకృతిని దోచుకోవడం, ఈ బుద్ధులు మనకి ఉన్నాయి. వీళ్ళందరినీ సంహరింపచేయడానికి అక్కడ దేవతలకు ఒక అవసరం ఏర్పడింది. వారు కూడా దేవతలతో సమానమైన బలం కలవారు కదా, వారు అనేక శాప అవకాశాలు ఉంచుకుంటారు. మాకు వీడి వల్ల చవరాకూడదు, వాటి వల్ల చవరాకూడదు. మనం హిరణ్యకశిపుడిని తీసుకుంటే కనుక వాడు నేను బతికున్న దాంతో చావకూడదు, ప్రాణం ఉన్న దాంతో చావకూడదు, ప్రాణం లేని దాంతో చావకూడదు, ఉదయం చావకూడదు, సాయంత్రం చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, మనిషి వల్ల చావకూడదు, జంతువు వల్ల చావకూడదు, ఇట్లా వరాలు పెట్టుకున్నాడు. అప్పుడు అందుకు నరసింహస్వామి అవతారం ఎత్తాల్సి వచ్చింది. నరసింహస్వామి అవతారం ఏంటి? ఆయన మనిషి కాదు, పశువు కాదు, శిరస్సేమో సింహము, మనిషి ఏమో దేహమేమో మనిషి. అలాగే గోరుతో చంపాడు. అది ప్రాణం ఉందా అంటే ప్రాణం లేదు, లేదంటే పెరుగుతుంది. కానీ అందువల్ల గోరుతో చంపాడు, ఆయన చీల్చి చంపాడు. పగలు రాత్రి కాదు, అస్తమయ సమయంలో చంపాడు. ఎక్కడ చంపాడు? కిటికీలో చంపాడు. ఆయన ఇంట్లో కాదు, బయట కాదు, కిటికీ మధ్యలో పెట్టుకుని ఆయన చంపాడు. అట్లా శాప అవకాశం వాళ్ళు ఉంచుకుంటారు. ఆ సమయం వచ్చేదాకా వేచి చూస్తారు. కొన్ని బాధలు వాళ్ళకి తప్పవు, మనకే కాదు వాళ్ళకి బాధలు తప్పవు. అందువల్ల వాళ్ళు శాప అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఈ శాప అవకాశం రాగానే వీళ్ళందరూ కూడా మూల ప్రకృతి అయినటువంటి అమ్మని ఆరాధన చేశారు. ఆవిడే అక్కడ చండీలోనే ధ్యానం చేస్తాం మనం. విశిష్టో సృష్టి రూపా త్వం స్థితి రూపాచ పాలనే. అది కూడా అంటే సృష్టిలో చేసేటప్పుడు సృష్టికర్తగాను, అలా పాలన చేసేటప్పుడు పాలనాకర్తగా అంటే విష్ణుమూర్తి అవతారం పాలించే అమ్మవారుగాను,
లయం చేసేటప్పుడు కూడా ఆవిడే లయం చేస్తూ ఉంటుంది. బ్రహ్మ విష్ణు శివులకు కూడా రుద్రులకు కూడా ఆవిడే చైతన్య రూపంగా ఉండి చేస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా అమ్మని ప్రార్థన చేశారు. ఈ చండీ అనేటువంటి దాంట్లో ప్రధానంగా అసురవధ, ఇది రాజస ఉపాసన ఒక రకంగా చెప్పాలంటే. అంటే అసుర సంహారం చేయాలి, మనం ఎవరైనా ఒక రకంగా కొట్టాలి, తీర్చుకోవాలి అంటే సాత్వికంతో నువ్వు అక్కడ ఉండు, నువ్వేం చేయకు అని అంతే వాళ్ళేం వినరు. ఎదురుగుండా కత్తి పట్టుకొని వచ్చిన వాడిని మనం కత్తితోనే సమాధానం చెప్పాలి తప్ప కాసేపు ఉండు శాంతం అంటే ఆగడు. వాడికి కూడా కత్తితోనే సమాధానం చెప్పాలి. అటువంటిది అవతారమే అమ్మవారి అవతారం. వీరందరూ కూడా ఏం చేశారంటే మొట్టమొదటిగా ఈ 13 అధ్యాయాల్లో మొట్టమొదటిది మధుకైటభ వధ. వాళ్ళు మధుకైటభులు ఇద్దరు కూడా వరం పొంది బ్రహ్మగారిని విష్ణుమూర్తి నాభికమలంలో ఉండేటువంటి బ్రహ్మగారిని చంపడానికి బయలుదేరితే అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నాడంటే అమ్మవారు మరి జ్ఞానినాపి చేదాంసి దేవి భగవతి సా బలాదాకృష్ణ మోహాయ మహామాయ ప్రేక్షది, మహామాయ ఆవిడ. ఆ విష్ణుమూర్తి అమ్మవారి మాయ వలన మోహితుడై నిద్రపోతూ ఉన్నాడు ఆ సమయంలో. అందుకనే వీళ్ళు ఆ ధైర్యం చేయగలిశారు, బ్రహ్మగారిని సంహరించేసి బ్రహ్మ పదవి పొందుదామని. ఆ సమయంలో నిద్రపోతూ ఉండేసరికి బ్రహ్మగారు అమ్మవారిని ప్రార్థన చేశారు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఆ నిద్రారూపంగా విష్ణువులో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మా నువ్వు లేచిగా నువ్వు విష్ణుమూర్తిగా లేకపోతే ఇప్పుడు సృష్టి అంతా కూడా లాగంలోనే అయిపోతుందంటే ఆవిడ లేచి విష్ణు ప్రబోధనార్థాయ ఆ విష్ణువుని లేపి ఆవిడ విష్ణుమూర్తి ద్వారా మధుకైటభుల్ని సంహరింపజేసింది. అది మొదటి అధ్యాయం మనకి. అలాగే 2వ అధ్యాయంలోనేమో మహిషాసుర వధ, ఆ 2వ అధ్యాయంలోనేమో మహిషాసుర వాడి యొక్క సేన వధ, 3వ అధ్యాయంలో మహిషాసుర వధ. వాడు అంతే, వాళ్ళ అధికారాలన్నింటినీ కూడా తీసేసుకుని అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ వర్ణన ఉంటుంది మనకి. ఒక్కొక్క దేవతలోంచి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క తేజస్సు వచ్చి అమ్మవారిగా తయారవుతుంది. అతీవ దేశ పరం జ్వలంతమే అతీవ దేశ కూడం జ్వలంతమేవ పర్వతం అని, ఒక్క సర్వదేవ శరీరం ఏకస్థం తదభూన్నారి అని ఒక్క ప్రతి దేవతలోంచి కూడా తేజస్సు ఒక్కొక్క ఆయుధం వచ్చి ఒక అవతారంగా తయారైతే అదే చండీ అవతారం అనమాట. అంటే సర్వదేవతల యొక్క తేజస్సు, సర్వదేవతల యొక్క పరాక్రమము కలిపితే ఆ చండీ పరాదేవత. ఆవిడని అలా తయారు చేశారు వాళ్ళు. తయారు చేయడం ఎందుకంటే వాడికి ఉండే వరం అలా ఉంటుంది. వాడిని ఆ తర్వాత మహిషాసురుని వధ చేసింది. ఆ తర్వాత దేవతలు స్తుతిస్తారు. 4వ అధ్యాయం మొత్తం అటువంటి ఆ స్తుతి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అమ్మవారు వరం అడుగుతుంది, ఇంకా ఏమన్నా వరం కావాలంటే మాకు మహిషాసురు వధ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఇబ్బందులు ఏం లేవు అంటే, కాకపోతే ఒక చిన్న వరం మాత్రం, ఎప్పుడైనా ఆపదలు వచ్చి నిన్ను పిలిస్తే కనుక పలుకుతూ ఉండు. అలాగే భూలోకంలో కూడా ఎవరైతే నిన్ను ఆపదలో పిలుస్తారో తప్పకుండా వెంటనే పలుకు అని వాళ్ళే దేవతలు కూడా మనుషుల గురించి కూడా వాళ్ళే అడుగుతారు. అడగగానే తప్పకుండా అలాగే వస్తానని చెప్పి ఆవిడ అంతర్ధానం అవుతుంది అక్కడికి. ఆ తర్వాత మళ్ళీ మధుకైటభులు ఇక్కడ 4వ అధ్యాయం పూర్తవుతుంది. 5వ అధ్యాయం మొత్తం అంటే 3 చరిత్రలుగా ఉంటుంది. మధుకైటభ ప్రథమ చరిత్ర, 2, 3 అధ్యాయాలు మధ్యమ చరిత్ర, అంటే 13 అధ్యాయాలు 3 చరిత్రలు, 2 అధ్యాయాలు. మధుకైటభ వధ ఒక చరిత్ర, మహిషాసుర వధ ఒక చరిత్ర, శుంభనిశుంభ వధ ఒక చరిత్ర. ఈ వధ పూర్తయిపోతుంది. ఆ తర్వాత శుంభనిశుంభులు దేవతల్ని ఏడిపిస్తూ ఉంటారు. మళ్ళీ అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటారు, అమ్మవారు మనం పిలిస్తే పలుకుతానంది కదా అని చెప్పి మళ్ళీ ధ్యానం చేస్తారు. 5వ అధ్యాయం ప్రారంభంగానే ధ్యానం చేస్తే తప్పకుండా మిమ్మల్ని నేను మాట ఇచ్చాను కదా, నేను వచ్చి కాపాడుతాను అని చెప్తుంది. అప్పుడు మరి వాడి కాలం వచ్చింది కాబట్టి ఆ శుంభనిశుంభులకి పోయే కాలం దాపురించింది కాబట్టి వాళ్ళ వధకి సమయం దగ్గర పడింది కాబట్టి వీళ్ళు దేవతలు అమ్మవారిని ప్రార్థించడం. ఆ సమయంలో అమ్మవారు అక్కడ హిమాలయంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి సిద్ధంగా ఉండి తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ శుంభనిశుంభుల యొక్క దూత ఒకడు వచ్చి చూస్తాడు. వాడికి అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారు హిమాలయంలో అమ్మవారు ఉన్నటువంటి వాడికి అమ్మవారుగా కనిపించదు. వాడికి ఒక అమ్మాయిలాగా, అందమైన అమ్మాయిలాగా మాత్రమే కనిపిస్తుంది ఆ దూతకి. సుగ్రీవుడు అనే వాడు ఒక దూత. వాడు ఏమనుకుంటాడంటే అమ్మవారిని ఒక అమ్మాయి, వీడు అంతే, దేవతల యొక్క అధికారాలు, ఆయుధాలు, ఐరావతం, పారిజాతం ఇవన్నీ కూడా ఉచ్చైశ్రవం అనేటువంటి గొప్ప క్షీరసాగర మదంలో వచ్చినటువంటి గొప్పైనటువంటి కల్పవృక్షం, కామధేను, ఈ ఉచ్చైశ్రవం అనేటువంటి ఒక గుర్రం అనమాట. ఇవన్నీ కూడా వాడి దగ్గర ఉన్నాయి. అలాగే వీడి అధికారాలు, దేవతల యొక్క అధికారాలు కూడా శుంభనిశుంభుల దగ్గర ఉంటే వీడు అన్నాడు, ఈ దూత అనుకున్నాడు, ఈ అమ్మాయి గొప్పదైనటువంటి అమ్మాయి ఆ శుంభనిశుంభుల దగ్గర ఉండాలి తప్ప ఇట్లా విడిగా ఉండకూడదు అని చెప్పి వెళ్ళి ఆ మాట చెప్తాడు. వాడు శుంభనిశుంభులు అనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, దేవతలను కూడా గెలిచినటువంటి వాళ్ళు, నువ్వు గొప్ప అందంగా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఒంటరిగా నువ్వు వాళ్ళ దగ్గరే ఉండాలంటే అమ్మవారు ఇంకా చమత్కారంగా ఒక గట్టి మాట ఒకటి చెప్తుంది. అది సరైన మాటే, నేను విన్నాను, వాళ్ళంతటి గొప్పవాళ్ళని విన్నాను. కాకపోతే నేను చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను, నాతో ఎవడైతే యుద్ధం చేసి గెలుస్తాడో వాడిని నేను భర్తగా పొందుతాను అని చెప్పి నేను వరం పొందాను.
ప్రతిజ్ఞ చేశాను, కాబట్టి వాళ్ళని వచ్చి నాతో యుద్ధం చేసి తీసుకెళ్ళిపోమను అని చెప్పి చెప్తాడు. అదెంతసేపు అమ్మా నువ్వు అమ్మాయివి, వాళ్ళ దేవతలను గెలిచిన వాళ్ళు జుట్టు లాక్కుని తీసుకెళ్ళిపోతారు. మనకి అక్కడ చూస్తే 3-4 చోట్ల కనిపిస్తుంది కేశేశ్వరాకృష్ణ అని చెప్పి 4-5 సార్లు కనిపిస్తుంది. వాడు జుట్టు లాక్కుని తీసుకెళ్ళిపోతారు. అదెంతసేపు అంటే సరే తెలుసు, అందుకే రమ్మను వాళ్ళని అని చెప్పి చెప్తాడు. ఆ దూత సంవాదం అనమాట. అదంతా కూడా 5వ అధ్యాయంతో పూర్తవుతుంది. వాడు చెప్తాడు అప్పుడు ధూమ్రలోచనుడు అనేటువంటి దూతను పంపిస్తాడు వాడి సైన్యంతో 6వ అధ్యాయంలో. ఎవరైనా సరే అమరుడు కానీ యక్షుడు కానీ గంధర్వుడు కానీ ఎవరైనా అక్కడ అమ్మాయిని కాపాడుతూ ఉంటే వాళ్ళని చంపేసి జుట్టు పట్టుకుని లాక్కొచ్చే ఎంతసేపు 2 నిమిషాలని చెప్పి పంపిస్తాడు. అమ్మవారు హుంకారం ఒక్క అంటుందనే వాడి భస్మీకృతం చేసేస్తుంది. వాడి అమ్మ మిగతా సైన్యాన్నంతానేమో అమ్మవారి వాహనమైనటువంటి సింహం వధ చేస్తుంది. ఇది విన్న తర్వాత కూడా వాడికి బుద్ధి రాదు. ఇంత ప్రమాదంగా ఉంది అమ్మాయి అనుకున్నా, ఇంత సైన్యాన్ని చంపిందనేటువంటి బుద్ధి రాకుండా ఈ చండముండుల్ని పంపిస్తాడు వాడు. వాళ్ళను కూడా అమ్మవారు చంపేస్తుంది. 6వ అధ్యాయంలో ఇదంతా అవుతుంది. అయినా అప్పటికీ ఆగడు. కాలకేయులు దౌర్హుదులు అనేటువంటి 15 కోట్ల మంది సైన్యాన్ని పంపిస్తాడు. రాక్షస గణాలని వాడు వాళ్ళ ఉన్న ఎవరైతే ప్రపంచంలో రాక్షసులు ఉన్నారో భూమండలంలో వాళ్ళందరినీ పంపిస్తాడు. వాళ్ళందరూ కూడా వెళ్తారు. వాళ్ళందరినీ కూడా అమ్మవారు చంపేస్తుంది. అక్కడ వీళ్ళని చంపేస్తుంటే రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు వాళ్ళని కాపాడడానికి వస్తాడు. వాడి వరం ఏంటి అంటే వాడి దగ్గర నుంచి ఒక రక్త బిందువు కనుక కింద పడితే అట్లాంటి వాళ్ళు 100,000 మంది పుట్టేస్తూ ఉంటారు. అందుకని ఆ అమ్మవారు ఇక్కడ ఏమైందంటే మనకి ఈ యొక్క మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఈ ఐంద్రి, నారసింహి, ఈ మాతృకలు అష్టమాతృకలన్నీ కూడా ఈ సైన్యం వదప్పుడే వాళ్ళందరూ బయటకు వచ్చి అమ్మవారిలోంచి ఎవరి నుంచో కాదు వాళ్ళని చంపడానికి బయటకు వస్తే కాళీ అమ్మవారు కానీ వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు అమ్మవారు చెప్తుంది, నువ్వు నోరు తెరు, వాడు నోరు తీసినప్పుడు నేను కొడతాను, వాడు కింద పడేలోపు నువ్వు వాడిని మింగేసి అప్పుడు కానీ వీడిది పోదని చెప్పి చెప్తే అప్పుడు మింగేస్తుంది. దాంతో రక్తబీజ వధ, చండముండ వధ గుర్తవుతుంది 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 5వ అధ్యాయం ధ్యానము, 6వ అధ్యాయం ధూమ్రలోచన వధ, 7వ అధ్యాయం చండముండ వధ, 8వ అధ్యాయం ఈ సేన వధ, 9వ అధ్యాయం నిజుంభ వధ, 10వ అధ్యాయం ఇది 11వ అధ్యాయం. మళ్ళీ ప్రార్థన చేస్తారు, దేవతలందరూ ప్రార్థన చేస్తారు. దాంట్లో అమ్మవారిని నారాయణీ స్వరూపకంగా ధ్యానం చేస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధి కేశరం నేత్రీం. అక్కడ నారాయణి అంటే వైష్ణవ సంబంధమైనటువంటి అమ్మవారు అని కాదు. నరాణం హృదయ అటది ఇది నారాయణ. ప్రతి ప్రాణి హృదయంలోనూ చైతన్య రూపకంగా ఉండేటువంటి అమ్మవారు అని అక్కడ అర్థం నారాయణి అంటే. అట్లా నారాయణీ స్వరూపంగా 11వ అధ్యాయంలో ప్రార్థన చేస్తారు. అప్పుడు అమ్మవారు చెప్తారు, నేను ఇంకా ఇటువంటి వారు అనేక రూపాల్లో పుడతారు అని మళ్ళీ 12వ అధ్యాయంలో చెప్తుంది. ఈ మధుకేటకులే కాదు, వీళ్ళందరూ అనేక రూపాల్లో ఉత్పత్తి అయితే వాళ్ళు అనేక రూపాల్లో మళ్ళీ ఉత్పన్నం అవుతారు అని చెప్పి చెప్తుంది. అప్పుడే చెప్తుంది అమ్మవారు, వాళ్ళందరినీ కూడా వధించాలి అంటే నన్ను స్మరిస్తే నేను తప్పకుండా వచ్చి వాళ్ళని వధిస్తాను అని చెప్పి చెప్తుంది. ఇదంతా కూడా ఎక్కడ అసలు ఈ సంవాదం అంతా కూడా ఎక్కడ ఏంటంటే మార్కండేయ పురాణంలో ఒక రాజు, ఒక వైశ్యుడు. ఆ వైశ్యుడేమో చాలా ధనం సంపాదించి తన యొక్క పిల్లల చేత భార్యల చేత వెళ్ళగొట్టబడతాడు. రాజేమో మంత్రుల చేత వెళ్ళగొట్టబడతాడు. మొట్టమొదటి అధ్యాయం అదే. వాళ్ళిద్దరూ వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక అరణ్యంలో ఒక ముని ఆశ్రమంలో చేరతారు. చేరిన తర్వాత కొంతకాలానికి వీళ్ళకి ఆ మమకారం పోదు. ఇల్లు ఎలా ఉందో, రాజ్యం ఎలా ఉందో అని అడిగితే ఆ మునిని అడుగుతారు, ఏమిటి మేము ఇలా ఉన్నాం, మా బాధ ఇలా ఉంది, ఇల్లు ఎలా ఉందో తెలియట్లేదంటే అప్పుడు చెప్తారు, ఇదంతా కూడా వదులుకోవాలయ్యా, సంసార బంధం ఇది వదులుకోవాలి, మీరు దీన్ని వదులుకోవడం. చండీ ఎందుకు ఉత్పన్నమైందనేది మనం తెలుసుకోవాలి. మనం చెప్పుకున్నాం ఇప్పుడు అసురవధ ఇదంతా కూడా రాజసం అయితే, ఇది సాత్వికం. ఈ సంసారమైనటువంటి బంధాన్ని వదులుకోవాలి అని చెప్పి ప్రారంభమైంది ఇదంతా కూడా. ఈ సంసారం దీంట్లో ఉండేటువంటి ఎప్పుడు మనకి శంకర భగవత్పాదులు కూడా అంటే శంకర వాంగ్మయం చాలా గొప్పది. భజగోవింద శ్లోకాలు తీసుకుని దాన్ని కనుక మనం అర్థం చేసుకుని పాటించినట్లయితే చాలా జీవితం చాలా చక్కగా ఉంటుంది. శంకరులు చెప్తారు, పుత్రాదపి ధనభాజాం భీతి అని. అలాగే యావద్విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకోపి నపుచ్చతి గేహే అని. ధనమే అంటే లౌకికంలో మన పుత్రధార సంపాదనకి ఎంత పోషించడానికి ఎంత కావాలో అంత సంపాదించాలి, దానికి తాపత్రయపడాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే వాళ్ళని వదిలేయాలి. వాళ్ళు అది ఇది చేస్తున్నారు దాని గురించే పాకులాడటం కానీ, ధనం గురించి వాడికి ఏదో దాచిపెట్టాలి, వాడికి ఏదో బాగు చేయాలి, ఇది కాదు. చాలా భజగోవిందం. లేకపోతే ఏమవుతుందంటే పుత్రాదపి ధనభాజం, ఇది నేను డబ్బులన్నీ తగలేయడానికి నీ కొడుకే వస్తాడు, ఎవడో రావక్కర్లేదు. అలాగే ఇంకో మాట చెప్పారు, యావద్విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త. నువ్వు డబ్బులు సంపాదించే కీర్తి సంపాదిస్తావు. కీర్తి సంపాదించినంత వరకు మీ పేరు చెప్పుకోవడానికి అందరూ ఉత్సాహపడుతూ ఉంటారు. ఫలానా ఆయన నాకు తెలుసు అండి, ఆయన నాకు తెలుసు, ఫోటోలు దిగడానికి దానికి ఉత్సాహపడుతూ ఉంటారు. పశ్చాజ్జీవతి జర్జరదేహ. ఒక రోజు ఎప్పుడో అప్పుడు ఈ పోక తప్పవు.
ఓ రోజు ఓడిపోతావు, జనం నీ పక్కన ఉండరు, డబ్బులు ఉండవు, ఎట్లా ఉంటావు, ఒక్కడు శిథిలం అయిపోయి ఇంట్లో రోగం వచ్చి పడుకుని ఉన్న రోజు పశ్చాజ్జీవత జర్జరదేహే వార్తాంకోపి నపృచ్చతి గేహే. ఒక్కడు కూడా బాగున్నావు అని కూడా అడగడు. ఒకవేళ బాగుందా అడిగితే మీరే వెళ్దామని అడిగినా కూడా అటు పక్కన వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవును వీడు నన్నే సహాయం అడుగుతాడు అని చెప్పి వాడికి భయం. అప్పటిదాకా సహాయం పొందినవాడే కానీ నన్నే సహాయం అడుగుతాడు అని భయం అనమాట. వార్తాంకోపి నపృచ్చతి గేహే. అందువల్ల ఏం చేయాలి? భజ గోవిందం భజ గోవిందం, గోవిందనామస్మరణ, అది దైవనామస్మరణ, ఏదో ఒకటి దైవ స్మరణ చేయాలి. అలా ఈ సంసారాన్ని అంతా కూడా వదిలేయాలి అని చెప్పి బయలుదేరింది ఈ చండీ అంతా కూడా. అట్లా అంటే ఏంటి? మనలో ఉండేటువంటి కలిలో అరిషడ్ వర్గాలు, మనలో ఉండేటువంటి కామక్రోధ లోభాలు అన్నింటినీ కూడా మనం నాశనం చేసుకోవాలి. తద్వారా వీటి పరిణామాలే మనకు ఒకరితో శత్రుత్వం ఉంటుంది, ఒకరితో మిత్రత్వం ఉంటుంది. అది ఎట్లా శత్రుత్వం అయింది మరి? వాడికి మిత్రుడేమో నీకు శత్రుడు ఎట్లా అయ్యాడు అంటే మనకి వాడికి ఉండేటువంటి మానసిక సంబంధమే అది శత్రుత్వం. ఆ లోపల నుంచి వచ్చిందే మన దాని పరిణామమే. అలాగే రోగాలు, తినకూడదు తిందాం అనిపిస్తుంది, చేయకూడదు చేద్దాం అనిపిస్తుంది. వాడు వాతావరణం కలుషితం చేసుకుని రోగాలు తెచ్చిపెట్టుకుంది మనమే. ప్రకృతి చాలా గొప్పది. భారతదేశంలో ఉండేటువంటి ప్రకృతి మనం గాలి పీల్చి బతికినా కూడా 100 ఏళ్ళు బతకచ్చు. దాన్ని నాశనం చేసుకుంది మనమే. కాబట్టి రోగాలు వచ్చాయన్నా మనమే కారణం, దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇటువంటి వాటిని మనం నిర్మూలించుకోవాలి అంటే ముందర బయట ఉన్న శత్రువుల గురించి మనకేమో సకల సంపదలు రావడానికి అని అనుకుంటాం. ఇటువంటి లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు కలిలో ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ కలిలో ఉండేటువంటి అంతఃశత్రువులు కనుక నశిస్తే బహిశత్రువులు మనకి ఉండేటువంటి కార్య విఘ్నాలు వాటి ద్వారానే వస్తాయి. ఇవన్నీ కూడా తప్పక నివారణ అవుతాయి. ఇటువంటి కార్యక్రమాల్లో చండీ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది అనమాట. ఆ చండీ నామస్మరణ చేయడం వల్ల ఇందాక అనుకున్నాం, సకల దేవతల యొక్క తేజస్సు శక్తి కలిపితే చండీ ఏంది? దుర్గే చండీ. దుర్గం అంటే దుఃఖాలని దాటించేది, పొందలేని దాన్ని పొందించేటువంటిది దుర్గా. కాబట్టి అటువంటి దుర్గా చండీ రూపకంగా ఉంటూ మనల్ని అందరినీ కాపాడుతూ తప్పకుండా ఉంటుంది. ఆ చండీని మనం అట్లాంటి సాత్విక బుద్ధితో ఆరాధన చేయాలి. చేసినట్లయితే అందుకనే మనం కోరుకునే కోరిక కూడా పక్కవాడికి ఇబ్బంది కలగాలని, వాడి మీద జయం కలగాలి. మనకి ఎప్పుడు కూడా కవచం అంటే మనకి రక్షణ ఉండాలని కోరుకోవాలి తప్ప పక్కవాడికి ఏమైనా ఇబ్బంది కలగాలి అని కోరుకున్న రోజు తక్షణమే అది మనకి ఇబ్బంది అయి కూర్చుంటుంది. తాతయ్య గారు చెప్పేవారు, లక్ష్మీపతి శర్మ గారు, శత్రు మిత్రుల వాళ్ళు కోరుకో తప్ప శత్రువుగా మిగిల్చుకోమాకని చెప్పి ఎప్పుడు అదే చేయాలి. కాబట్టి దానికి ఉపకరించేటువంటిది చండీ. కాబట్టి అటువంటి చండీని మించినటువంటి ఆరాధన ఈ కలిలో లేదు. ఆ వైశ్య పార్థివులు ఇద్దరికి కూడా మోక్షం వచ్చింది చివరిలో. వాడు ఏమయ్యాడంటే సూర్యుడితో సమానమైన జన్మ ఉంది. మనకి మన్వంతరాలు చెప్పుకుంటూ ఉంటాం, వైవస్వత మన్వంతరం. ఆ సావర్ణిక మనువు అయ్యాట రాజు. తర్వాత ఆ సావర్ణ మనువు అయ్యాడు. ఆ యొక్క వృత్తాంతమే ఈ మార్కండేయ పురాణంలో చండీగా చెప్పబడింది మనకి. అటువంటి జన్మలు మనకి రావాలి, మోక్షం రావాలని కోరుకోవాలి. దాని లోపల ఇవన్నీ వస్తాయి మనకి, భోగభాగ్యాలన్నీ కూడా వచ్చేవన్నీ కూడా తప్పకుండా వస్తాయి. వాటికి ఇటువంటి ఆరాధనలు అందరికీ కూడా ఉపకరించేటువంటి పౌరాణికమైన ఆరాధనలు చండీ వంటివి అందరూ చేసుకోవచ్చు. చక్కగా ఆ చండీని ఆరాధన చేసుకుంటూ ఆవిడ లోక మాత త్రిమూర్తులకు కూడా జనని కాబట్టి ఆవిడని మనం ఆరాధన చేస్తూ ఆ ఫలాలన్నీ కూడా పొందుదాం. ఆ వేదమాత అక్కడే చెప్తారు, త్వమేవ సంధ్యా సావిత్రి త్వమేద జననీ పురాణి. ఆవిడే సావిత్రి, గాయత్రి, వేద జనని అన్నీ ఆవిడే సరస్వతి, లక్ష్మి అన్నీ ఆవిడే. కాబట్టి ఆ జగన్మాత మనందరినీ కూడా కాపాడాలి. ఈ కలిలో ఈ అంతఃశత్రువులు నివారణ అవడానికి చండీ లాంటి ఉపాసన తప్ప వేరేటువంటి శీఘ్ర ఫలితమైనటువంటిది వేరేది లేదు అని చెప్పి తప్పకుండా మనకు ఆ పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ చండీ మాత మనం అందరినీ కాపాడాలి. అందరం కూడా చక్కగా అంతఃశత్రువులు నశింపబడిన వాళ్ళమే అందరూ కూడా జగదైక కుటుంబంగా వసుదైక కుటుంబంగా ఉండాలి. ఆ రకంగా అందరం కూడా ఉండాలి. ఆ మాత అనుగ్రహం కలగాలి. హర నమః పార్వతీపతయే.